రేపు ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తా ఉంది ఏపీ ప్రభుత్వం. నిన్నటి వరకు ఏ పోస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంతకుముందు 25 రంగాల్లో పోస్టులు ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు తీరా జాబ్ క్యాలెండర్కి వచ్చేసరికి యాక్చువల్ ఫిగర్ అనేది అప్రాక్సిమేట్ గా తెలిసిపోవడం అయితే తెలిసిందనమాట. 10,000 పోస్టులు అనమాట. అయితే దీంట్లో జాబ్ క్యాలెండర్లో ఇచ్చే రంగాలు ఏంటి, ఇవ్వని రంగాలు ఎప్పుడు ఇస్తారు ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక టాపిక్లో వెళితే ఇక్కడ ఏపీపీఎస్సి ద్వారానేమో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీకి అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఇవ్వనున్నారు. గ్రూప్ 1లో 101 పోస్టులు, గ్రూప్ 2లో వచ్చేసరికి 470 పోస్టులు అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి వీటికి సంబంధించిందంటే ఆగస్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్, సెప్టెంబర్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంటాయన్నమాట. దీనికి అధికారికంగా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక ఇందుట్లో ఏమేమి పోస్టులు ఉంటాయో మాట్లాడుకునే లోపు ఈ 10,000 పోస్టుల్లో డిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టులు కలిపి మొత్తం 3,000 పోస్టుల దాకా రిక్రూట్మెంట్ సంబంధించినవి కూడా జాబ్ క్యాలెండర్లు ఇంక్లూడ్ అవుతుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు వచ్చేసరికి 1,500 పోస్టులు, అంటే ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇక వచ్చేసరికి కానిస్టేబుల్ పరంగా చూస్తే 1,400 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉంటాయని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. ఇక డిఎస్సిలో మొత్తం 7,500 పోస్టులు భర్తీ చేయాలనుకుంటున్నారు. కానీ ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 3 ఏళ్లలో 7,500 పోస్టులు భర్తీ చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒక 2,000 మంది టీచర్లు రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జూన్లో అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వచ్చే సంవత్సరం అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లా ఈ 3 ఏళ్ళు అయ్యేవాళ్ళు ఉన్నారు కదా, వాటి పోస్ట్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి. అయితే గ్రూప్ 1 సర్వీసుల్లోనేమో డిప్యూటీ కలెక్టర్లు 11 ఉన్నాయండి. డిఎస్పి సివిల్ వచ్చేసరికి 10, ఇక అందుట్లో సిటిఓ వచ్చేసరికి 10, డిఎస్పి జైలు వచ్చేసరికి 4, ఆర్టీఓ 3, డిఎల్డిఓ వచ్చేసరికి 35, డిప్యూటీ కోఆపరేటివ్ రిజిస్టర్ 17, ఏఓ వచ్చేసరికి 3, డిఈఓ 2, డిఎస్డబ్ల్యూఓ వచ్చేసరికి 4, టిడిడబ్ల్యూఓ వచ్చేసరికి 2 అనమాట. ఇక గ్రూప్ 2 పరంగా చూసుకున్నట్టయితే సబ్ రిజిస్ట్రార్ 7, ఎస్సిటిఓ 27, ఎక్సైజ్ ఎస్ఐ 25, ఈఓ పిఆర్డి 120, ఏఎల్ఓ 12, అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ 50, ఏఎన్ఓ 47 జేడి అనమాట, జేడి. ఇక ఏఎస్ఓ లా 17, ఏఎస్ఓ ఫైనాన్స్ 6, సి అకౌంటెంట్ 72, జూనియర్ అకౌంటెంట్ 56, ఆడిటర్ 31 పోస్టులు అయితే ఉండటం అయితే జరిగింది. మరి మీరు అడగొచ్చు, మరి పడన పోస్టులు ఏంటి జాబ్ క్యాలెండర్లో, వాటి పరిస్థితి ఏంటంటే జెన్కో కానివ్వండి, అంటే ఎలక్ట్రిసిటీ సంబంధించినవి ఇందుట్లో వేసేదానికి లేదండి. ఇంకా వచ్చేసరికి ఇక కోర్టుకు సంబంధించినవి కూడా ఇందుట్లో వాళ్ళు ఏమీ ఇవ్వలేదండి. మరి ఇలాంటివి ఏమన్నా ఇందుట్లో ఏవైతే లేవో అవి ఎప్పుడు పడేదానికి ఛాన్స్ ఉంటుందంటే ఇవి జూన్లో సెపరేట్గా వాటికి జాబ్ క్యాలెండర్లో కాకుండా వాటికి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇక నాకు తెలిసి జెన్కో వరకు రిక్రూట్మెంట్ చేస్తారు. అది ఏదైనా కానీ జేఎల్ఎం అన్నా లేకపోతే ఏఈ అన్నా, ఈ ట్రాన్స్కోలు ఇవి వచ్చేసరికి డిస్కామ్లు వచ్చేసరికి తెలంగాణలో ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ అప్రెంటిస్షిప్ ఏదో అన్నారు కదా, ఆ టైప్లో ఏమైనా ఉండేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక మిగతావి హైకోర్టు అలాగే పడినాయి కాబట్టి కొన్ని ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా అయితే ఇదండి. ఓకేనా, రేపు మాట్లాడదాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యాక. థ్యాంక్ యూ.